సంక్రాంతి పండక్కి మన ఊరు ప్రయాణం అంటేనే ఒక ఎమోషనల్ జర్నీ. మన ఊరు దగ్గరవుతుండగా ఆ మట్టి వాసన, ఆ గాలి మన మనసులో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. మన బంధువులు, మన స్నేహితులు, మన ఊరు వాళ్ళ అందరూ ఒక దగ్గరగా చేరి 3 రోజులు చేసుకునే ఈ పెద్ద పండగే సంక్రాంతి. ఇంత పెద్ద పండక్కి మూల కారణం రైతు. అందుకే ఈ పండగని రైతు సంక్రాంతి అని కూడా అంటారు. 6 మాసాలు పండించే ఈ వరి పంట చేతికి రాగానే చేసుకునే ఈ సంక్రాంతి పండక్కి ఊరికి దూరంగా ఉన్న చాలామంది తమ సొంత ఊరిని చేరుకొని అద్భుతంగా అంగరంగ వైభవంగా 3 రోజులు ఈ పండగని చేసుకుంటారు ప్రతి ఒక్కరూ. ఈ పండక్కి తొలి మొదలు ఈ నేల. రైతులు పొలాల్లో విత్తనాలు చల్లే సమయం. గట్లపై ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి వారి నడకకు అనుకూలంగా మార్చుకుంటారు. గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు మొదలు. రైతుకు ఇష్టమైన ఋతువు. రైతు సోదరుడు అని కూడా అంటారు ఈ ఋతువుని. బంగారు రాసులను పండించే ఈ ఋతువు రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. వర్ష ఋతువు పోయి శరదృతువు వచ్చే సమయం. పంటలు బాగా పండుతున్నాయి. రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది.
శరదృతువు పోయి హేమంత ఋతువు వచ్చే సమయం. ఈ చలికాలం వచ్చిందంటే చాలు అందరూ అగ్గిమంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతారు. ఈ పండగ కాలాన్ని అనుసరించి చేసుకునే పండగ. సూర్యుడు దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళం వైపు ప్రయాణించినప్పుడు మకర రాశి వైపు వెళ్తున్నాడు. అందుకే ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. కాలాన్ని అనుసరించి చేసుకునే పండగ కాబట్టి ఈ పండగ 13, 14, 15 తేదీల్లో మాత్రమే వస్తుంది. ఈ పండగ వచ్చేటప్పుడు నెల రోజుల ముందు నుండే ప్రజలందరూ ఈ పండగ కోసం ఆనందంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండగ నెల రోజుల ముందు నుండే మొదలవుతుంది. తమ ఊర్లకి బస్సులో వెళ్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకాలు అన్ని తలుచుకుంటూ ఊరు దిగాక ఈ 3 రోజులు పండుగను ఏ విధంగా చేసుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.